ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నాకు నచ్చిన పుస్తకం అనే శీర్షికలో మరో భాగంగా సాహిత్యంలో జంతుజాలం అనే అంశంలో రెండవ విషయం కుక్క. ఏంటి కుక్కల గురించి పాఠాలు ఏంటి, ప్రసంగాలు ఏంటి అని అనుమానం రావచ్చు. ఇవాళ దేశం మొత్తం మీద కుక్కలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతో న్యాయస్థానం సుప్రీం కోర్టే చెప్తుంది. కుక్కలు బజార్లో వెళ్తూ ఉంటాయి. ఓ 10 ఏళ్ల కుర్రవాడు వెళ్తూ ఉంటే కరిచింది, అతని ప్రాణాల మీదకి వచ్చింది అపాయం. ఎవరికి జరిమానా వేయాలి? ఆ కుక్కల్ని పెంచేవాళ్ళు, వాటి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవచ్చు కదా. వాటిని వీధి కుక్కల్ని పోషించే వాళ్ళకి జరిమానా వేయాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2 జడ్జీలు దాన్ని అవును అని చెప్పారు. సరే, అది అలా ఉంచితే అది జీవితంలో అవి ఎంతగా కలిసి ఉంటాయో తెలుసుకోవడానికి మాత్రమే చెప్పాను. కుక్కలు ఎందుచేతనో కానీ సుమతి శతకర్తకు కుక్క అంటే ఇష్టం లేకపోయింది. అందుకనే దాని పట్ల లాఘవాన్ని కనపరుస్తూ కనకపు సింహాసనమున సునకము గుర్చుండబెట్టి శుభలగ్నమునన్ దోనరగ పట్టము గట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతి అని చెప్పాడు. ఇలా చెప్పినంత మాత్రాన కుక్కకు వచ్చిన లోపం ఏమీ లేదు. కుక్క గొప్పతనాన్ని వెల్లడించడానికి పురాణ కాలమందు ఈ కాలమందు పలు తర్కణలు ఉన్నాయి. తన ప్రియమైన కుక్క వెంట వస్తే తప్ప స్వర్గానికి నేను రానని నిరాకరించాడు యుధిష్ఠిరుడు. పోతే ఈనాడు బొచ్చుకుక్కల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దొరసానీలు కారులలో షికారు తీసుకుపోవటం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంతకు కుక్క అయితేనే మనిషి అయితేనే ఆయా జాతకాలను బట్టి నడుస్తూ ఉంటుంది మనుగడ. వెనకటి గుణమేలమాను అంటూ సుమతి శతకకారుడు ఉటంకించాడు. ఇది చాలా కించపరిచే మాట. అందరికీ తెలిసేటట్టుగా చెప్పాలంటే బహుశా కుక్క బుద్ధిని గురించి వర్ణించాలని ఈ గ్రంథకర్త ఉద్దేశమై ఉంటుందనుకుంటా. మనకు తెలిసినంతలో కుక్క బుద్ధి అంటే ఆత్మగౌరవం లేని పని చేయటం. దాలిగుంటలో పడుకొని ఉన్నంతసేపు బుద్ధిగా ఉందామనే అనుకుంటుంది పాపం కుక్క. కానీ మళ్ళీ అంతలోనే లేచి బూడిద దులిపేసుకొని ఏ ఇంట్లో దూరదామా అని ఆలోచిస్తూనే ఉంటుంది. దీని మాటకేం కానీ దొరసానులంతా కుక్కను చేరదీస్తారు, కానీ మన వాళ్ళు కేవలం నిరసించారు. కుక్కను ముద్దెట్టుకుంటే మూతెల్లా తెగ నాగుతుంది అంటారు అనుభవజ్ఞులు. అల్పబుద్ధి వాళ్లకు అధికారం ఇవ్వకూడదనే మాట కూడా ఇందులో ధ్వనిస్తుంది. ఈ మాట కాదనలేము. ఈ నిరసన ఇంతటితో తీరలేదు. కుక్కను పెంచితే గండాయే, కూటి కొండలకెల్లా చేటాయే అని పెద్దల మాట. ఎలా ఉన్నా విశ్వాసానికి కుక్క మాత్రం పెట్టింది పేరు. విశ్వాసం గల మనిషిని కుక్కలాగా పడి ఉన్నాడంటారు. ఒకప్పుడు అక్బర్ పాదుషా బీర్బల్ని ఒక ప్రశ్న వేశాడు. లోకంలో విశ్వాసం గలదేది, లేనిదేది అని. అందుకు బీర్బల్ మరునాడు ఒక యువకుని, తన అల్లుడిని, ఒక కుక్కను తీసుకువచ్చి ఎదుట పెట్టి, ప్రభు, విశ్వాసం గల జంతువు కుక్క, ఇదిగో విశ్వాసం లేని జంతువు అల్లుడు, ఇడుగో అన్నాడట. కుక్క విశ్వాసాన్ని వెల్లడిస్తూ మన వెంకట పార్వతీశ్వర కవులు, అన్నమును పాలు నిడి పెంచుచున్న నన్ను ఎన్నడును వీడబోదు నా చిన్ని కుక్క, తోక ఆడించుకొనుచు నా తోడ వచ్చి నడుచునప్పుడు నా ముందు నడచుచుండు. ఆశ్రయించిన చోటును అంటిపెట్టుకొని ఉండటమే కుక్క గుణం. అందుకనే గానుగ మరిగిన కుక్క అని సామెత. కుక్కకి గల నామాంతరాల్లో కొన్ని సునకము, శ్వానము, కుర్కురము, వేసి, గ్రామసింహము, సారమేయము, జాగిలము. జాగిలం అంటే వేట కుక్క.
కుక్కల్లో రకాలు లెక్కలు మిక్కిగా ఉన్నాయి. అందులో కొవి, ఊర కుక్క, మంద కుక్క, మాస్టిఫ్, ఇవి కావలిగాసే కుక్కలు. సెయింట్ బెర్నార్డ్, న్యూ ఫౌండ్ ల్యాండ్ కుక్కలు అపాయంలో ఉన్నవారిని రక్షించటంలో పేరు పొందినవి. వేట కుక్కల్లో చెప్పుకోదగినవి బ్లడ్ హౌండ్, ఫాక్స్ హౌండ్, పాలెగాని కుక్క, గ్రే హౌండ్, సోణంగి కుక్క, నల్ల పసివేసి. ఇవి కాక బుల్డాగ్, ఎద్దుముద్దు కుక్క, స్పానియల్, టెరియర్, రేచు, అడవి కుక్క, డింగో, ఇలా మరి ఎన్నో రకాలు ఉన్నాయి. ఎలిజబెత్ రాణి కాలంలో హాకిన్స్, డ్రేక్ అనే ఇద్దరు ఓడదొంగలు ఉండేవారు. వీరికి నీటి కుక్కలు అనే సార్థక నామం ఉండేది. కుక్కదానం పట్టైనా కుటుంబం పోషించుకోవాలని అంటారు. అంటే ఏ విధంగానైనా సరే, ఎన్ని కష్టాలు పడి అయినా సరే కుటుంబ పోషణ చేసుకోవటం ముఖ్యమని. ఎవడన్నా నమ్మటానికి వీల్లేని వాడినే, అబ్బాయి నీ తోటి పని లాభం లేదు, కుక్క తోక పట్టుకు గోదావరి ఈదినట్టే అనేస్తారు. అన్నట్టు కుక్క తోక అన్ని జంతువుల తోక వంటిది కాదు. వెదురు బద్దలు వేసి కట్టినా దాని వంక తీరదు. కాబట్టి సాధ్యం కాని విషయంలో కుక్క తోక పోలిక చెప్తూ ఉంటారు. ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మురిగినట్టు అని ఒక సామెత. అక్కడికి మహా ఏనుగు గొప్ప, కుక్కలు తక్కువ అన్నమాట. గొప్ప కొద్దీ తారతమ్యం ఇక్కడ వెల్లడవుతున్నది. ఏనుగు వంటి గొప్పవాళ్ళు వెళుతూ ఉంటే కుక్కల వంటి వారు మురుగుతూ ఉంటారనే భావం. ఈ సందర్భంలోనే ఒక పూర్వకవి చాటు విందాం. పొసగని జాతి గుంపుతో బుల్లెలకడ జగడమాడు, రణప్రియ సారమేయ రాజగృహమున గల గజరాజు తోడ, కడకు మురుగకు మది వృధా కంఠశోష. కుక్కకు ఏనుగుకు గల భేదాన్ని నిరూపిస్తూ భర్తృహరి చక్కగా చెప్పాడు ఇలా: వాలముద్రిప్పు నేలబడి వక్త్రము కుక్షియు చూపు క్రిందటం కాలిడు ద్రవు బిండదుని కట్టెదుటన్ సునకంబు భద్ర సొందాలము శాలి తండుల గుడంబుల చాటు వచశ్రుతంబు చే నోలి భుజించు ధైర్యగుణ యుక్తిగా చూచు మహోన్నత స్థితిన్. తనకు పిడికెడు అన్నం వేసేవని ఎదుట తోక ఆడించుట, వెల్లికలపడి నోరు కడుపు చూపించుట మొదలైన నీచకృత్యములెన్నో చేస్తుంది. కుక్క ధైర్యము గల గజశ్రేష్టమా, ప్రియవాక్యములతో లాలించి మావటీడు అందించే ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటుంది అని దీని భావం. కుక్కలు శుభం కోరుతాయని ఒక నమ్మిక. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకే హడావుడియచ్చు. అయితే కుక్కలకు జ్ఞాతి వైరం ఒకటి ఏడ్చింది. తీరా పెళ్ళైన తర్వాత పుల్లాకులు పడవేస్తే కుక్కలు కాట్లాడుకొని చస్తాయి. మురిగే కుక్కలు కరవ్వు అని ఒక మాట ఉంది. అయితే కుక్కలు గుంపుగా చేరి మురుగుతూ ఉంటాయి. ఒకప్పుడు అది గ్రామానికి అరిష్టం అంటారు. ఒక ధైర్యశాలిని వరిస్తూ గ్రామం అనేటప్పటికీ ఇంకో విషయం స్ఫురించింది. అడవిని సింహం ఎలా కాపాడుతుందో గ్రామాన్ని శునకం అలా కాపాడుతుంది. అందుకనే కుక్కను గ్రామ సింహం అంటారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఈ బిరుదుని వ్యంగ్యంగా వాడటం కూడా కాదు. తోక ఒక్కడు తక్కువగానే గ్రామసింహం అంతటి వాడివాయ్ అని. ఒక ధైర్యశాలిని గురించి వర్ణిస్తూ, కుక్క మురిగితే బట్ట తడుపుకునే ప్రతాప నరసింహరాజు అని కూచి నరసింహ పంతులు గారు చమత్కరించారు.
వారి కొత్త తెనుగు తమాషాలు. కుక్కను గురించి ఒక ప్రసిద్ధ పిల్లల గేయం. అల్లవారింటికి చల్లకు వెడెలను, అల్లవారి కుక్క బోయిమన్నది, అల్లవారి కుక్క భోయిమన్నది, నా కాళ్ళ గజ్జలు గళ్ళుమన్నాయి, నా తంకలో బిడ్డ కయ్యమన్నాడు. చిన్న బిడ్డలు చప్పుడు చేస్తూ నీరు తాగితే ఏమిట్రా కుక్క గతికినట్లు అలా తాగుతావు అంటారు. భోజనం చేసిన విస్తరి పరిశుభ్రంగా ఉండేవాడి విస్తరి చూడు కుక్క నాకినట్లు నాకేశాడు అని అభినందిస్తారు. చేపట్టిన పనల్లా చెడగొట్టేవాడిని చూసి కుక్కకు వచ్చేవన్నీ గొగ్గిపళ్ళేలేదు అని ఆక్షేపిస్తారు. నికృష్ట జీవిని చూచి నీ పాటలు కుక్కలు కూడా వల్లవు అంటారు. పనికిరాని వస్తువును కుక్క ముట్టుకుపోయిందని చెప్పడం పరిపాటి. ఒక లక్ష్యము ఉద్దేశం లేకుండా తిరిగేవాడిని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం అంటారు. మన దేశంలో మద్రాసు వంటి నగరాల వీధులలో అడపాదడపా వీధి కుక్కలన్నింటినీ పట్టి చంపటం ప్రభుత్వ ఆచారం అయి ఉంది. అలా కుక్కలను పట్టి మోసుకుపోయే బండిని డాగ్ వ్యాన్ అంటారు. ఒక పని తలపెట్టినప్పుడు దాని మంచి చెడ్డలు రెండూ భరించాలి. అందుకనే కుక్క వేషం వేస్తామంటే మురిగే తీరాలి, లేకుంటే వల్ల కాదు. కొంతమంది పెద్ద మనుషులు మహా చెడ్డ హడావుడిగా వెంటబడుతూ ఉంటారు. వాళ్ళని గురించి ఎందుకయ్యా చిత్తకార్తెల కుక్కల్లాగా తిరుగులాడతారు అని ప్రశ్నిస్తారు. ఇంట్లో ఏదో తెలియకుండా ఎత్తుకుపోయేదని దొంగ కుక్క అంటారు. దాన్ని కొట్టడానికే కూడా ప్రయత్నిస్తారు. అయితే సాధారణంగా కుక్క వస్తే కర్ర దొరకదు, కర్ర దొరికితే కుక్క రాదు అనేది మరో సామెత. ఒకరింట్లో పాయసం వండుకొని సిద్ధంగా పెట్టుకున్నారట. ఒక దొంగ కుక్క వచ్చి దాని మీద తెడ్డు ఖర్చుకొని పోయేటంతలో ఇంటి ఆవిడ వచ్చి బెదిరించింది. భోజనాల వేళ నలుగురు పాయసం చాలా బాగుందని పొగిడారట. ఆ పొగడ్తలుగా ఆమె పొంగిపోయి మీది కుక్క ఎత్తుకుపోయింది కానీ లేకుంటే ఇంకా రుచిగా ఉండును అనేసిందట. కుక్కను గురించి ప్రతికూలంగా చెప్పే సామెతల్లో ఇంకోటి ఉంది. చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు అంటారట. పార్సెల్లో ఒక వింత ఆచారం ఉంది. ఎవరైనా ప్రాణం వదిలే ముందు, ఆత్మ పరబ్రహ్మంలో ఐక్యమయ్యే ముందు వారికి కుక్కను తీసుకొచ్చి చూపిస్తారట. ఇంగ్లీష్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. తాను అనుభవించలేక మరొకరిని అనుభవించనీయకుండా ఉండేవాడిని డాగ్ ఇన్ ది మ్యాంగర్ అంటారు. ఈ లోకోక్తి సుప్రసిద్ధ ఈసోఫ్ కథకు సంబంధించింది. ఏరు ఎంత పాకినా కుక్కకి కతుకు నీళ్ళే. సుగ్రీవుని ఎడమకాలు సునకము గొరికెన్ అని ఒక చిత్ర సమస్య ఒకసారి ఇచ్చారు. సుగ్రీవుని ఎడమకాలు సునకము గొరికెన్. దానికి పూరణ ఆగ్రారపు నడివీధిని నిగ్రహమున బొమ్మలాట నేర్పుననాడన్ విగ్రహములెత్త మరచిన సుగ్రీవుని ఎడమకాలు సునకము గొరికెన్. కుక్కను గురించిన సామెతలు కూడా ఉన్నాయి. అవి కుక్క సంతకెళ్ళినట్లు, వెట్టి కుక్కను వేటకు తీసుకెళ్ళినట్టు, కుక్క గేటికి కుచ్చుల కుళ్ళాయి, కక్కిన కుక్క వద్ద కన్నా కుక్క వద్దకి, కానివాడినైనా పంపొద్దు, తడకలేని ఇంట్లో కుక్క దూరినట్లు, తన తలుపు తీసి పొరుగింటికి పెట్టి రాత్రంతా కుక్కలు తోలుతూ కూర్చున్నాడట. తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కకు పట్టి కాళ్ళు విరగ్గొట్టాడట. పెద్ద చెరువు కుక్క ముట్టుకున్నది అన్నాడట అతిచాదస్తుడు. ఎక్కడ కొట్టినా కుక్కకి కాలు కొంటుతూ ఉంటుంది. ఇలా ఎన్నో సందర్భంలో ఉంటే లోభిని కుక్కకు పోలుస్తూ ఒక లోకోక్తి కూడా ఉంది. అదే స్వపి సునక న్యాయం. లోభి కుక్క లాంటివాడు, ఇద్దరూ అస్థిరంగానే ఉంటారు. లోభిది వక్రబుద్ధి, కుక్కది వక్రమైన వాలం. లోభిలాగానే కుక్కకు కూడా జ్ఞాతి విరోధం ఎక్కువ. సరే, శతక వాంగ్మయం నుంచి కూడా కుక్కకు సంబంధించిన కొన్ని పద్యాలు చూద్దాం. మది చనునాశపడ్డయడ మంచి గుణోన్నతుడెట్టి హనునిన్ వదలడు,
మేలుపట్టుననవశ్యము మున్నుగా నాదరించుగా త్రిదశ విమానమధ్యమున జొచ్చి కృపామతి సారమేయమున్ మెదలని డెండె ధర్మజుడు మూగి సురావళి చూడభాస్కర. కుక్క తోక తెచ్చి గొట్టంబు చేర్చిన గ్రోవి చెంత నుండు కొంత తడవు ఎంత చెప్పచెడుగు పంతంబు మానున విశ్వదాభిరామ వినురవేమ. చికియున్న వేళ సింహంబునైనను పక్క కుక్క చేరి బాధసేయు బలిమి లేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినరవేమ. మరో చాటు కుక్క కుక్క ఎనుచునొక్క నరుని తిట్ట వినిన కుక్క ఇట్లు వెంటబడెను నమ్మువాని చెరచు నరుని కంటెను మేము చెడితిమేమి ఎంత జడుల అని. ప్రపంచం మొత్తం మీద సారస్వతంలో కుక్క విశ్వాసాన్ని వెల్లడించే గాథలు సంఘటనలు లక్షల్లో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో వేట కుక్కల ప్రశస్తిని గురించి మన తిరుపతి వెంకటకవులు ఇలా చెప్పారు. ఊరకుక్కలు 10,000 చేరనేలా చాలదే వేటకై ఒక్క జాగిలంబు అన్నారు. ఇలా ఈ శునకాన్ని గురించి ఎన్నో సూక్తులన్నింటిలో కుక్కలని గురించి ఉన్న దాంట్లో ఒకే ఒక సూక్తి క్లుప్తంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణుల్లో జంతువుల్లో మనుషుల్లో కూడా విశ్వాసము కలిగినటువంటిది కుక్క మాత్రమే. అది యజమాని కోసం ఎదురు చూసి ప్రాణాలు తెగించి ఇలా చేస్తుంది. కాబట్టి కుక్కకు అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి సూక్తులు కూడా ఉన్నాయి. మరో వారం మరో జంతువు గురించి చెప్పుకుందాం. ధన్యవాదాలు.